మై డూడ్, మై మ్యాన్. దేవుడు అన్నాడంటే ఎంత టైటిల్ అనుకుని చూడండి. దేవుడు నా దాసుడైన యోబుని చూసావా? నీతిమంతుడు, నీతిమంతుడు. వాట్ ఎ టైటిల్ గాడ్ ఈస్ గివింగ్. ఎంత కాన్ఫిడెన్స్ దేవుడు పెట్టుకున్నాడు. పాపం యోబుకి తెలియదు అది టెస్ట్ అని. పాపం యోబుకి తెలియదు దేవుడు ఏం చేయబోతాడని. ముందే చెప్పంటే బాగుండు. దేవుడు యోబో సాతాను వస్తాడు, అన్ని తీసేస్తాడు, ఏం బాధ లేదు, నేను 2 అంతలు ఇస్తానంటే సీన్ వేరేలాగా ఉంటుంది. కానీ ఒకే రోజు ఉన్నదంతా పోయిందంట. ఆయన బాధలో వేదనలో గుండు కొట్టుకున్నాడంట. నెక్స్ట్ 5 వస్త్రాలు చెప్పుకున్నాడంట. మీకు ఎవరికైనా నేను ఎందుకు గుండు కొట్టుకున్నాను అనిపించచ్చేమో. నేనే కొట్టుకున్నా, ఫిల్లింగ్ కొట్టుకున్నా. ఐఎమ్ గోయింగ్ త్రూ అ సీజన్ ఇన్ మై లైఫ్ అండ్ యూ ఆల్ నో దాట్. అండ్ ఐఎమ్ గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ పెయిన్. As a sign of sadness and pain in front of God, I shave my head. Just to say, God, I surrender. I worship you. I worship you. I humble myself. I humble myself. So, you see, it's between me and God. అందుకని మేము అందరం పోయి గుండు కొట్టుకొని చెప్పట్లేదు దయచేసి. మా టీం అయితే నేను ఎయిర్పోర్ట్ దిగిన వెంటనే, అన్నా మీరు కావాలని కొట్టారా? ఊరే నీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ నువ్వు కొడదామన్నా కొడతాను రా అన్నాను. బట్ దెన్ నాకు అనిపించింది ఆ మాటలో, ఐ నో ద పెయిన్. ఎందుకంటే ఆ పెయిన్కి, సాడ్నెస్కి ఇట్ ఇస్ లింక్ టు ఇట్ సైకలాజికల్లీ. దెన్ ఆయన ఏమంటున్నాడు, ఆయన పై వస్త్రాన్ని చింపుకుని బూడిద చేసుకుని దేవుడి సన్నిధిలోకి వెళ్ళి గోని పట్టేసుకుని ఆరాధిస్తున్నాడట. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నా. వాట్ ఎ స్టేట్మెంట్. ఇట్ ఇస్ ఫైన్. చాలా కష్టం అన్నమాట చెప్తాం కదా. ఏం చేస్తున్నావు తెలియని పరిస్థితుల్లో యెహోవా ఇచ్చాను, బట్ యట్ ఐ విల్ వర్షిప్ హిమ్. అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే హీ డిడ్ ప్రొస్కనో, దేవుణ్ణి ఆరాధించాడంట. హీ వర్షిప్డ్ హిమ్. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, కెన్ యూ వర్షిప్ వెన్ థింగ్స్ గో రాంగ్? ఎందుకంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అనే దానికి సాదృశ్యం నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తావు. నువ్వు నిజంగా దేవుని ఆరాధించేటప్పుడు, ఇదిగో ప్రభా ఐ సరెండర్, నా జీవితంలో ఏది సరైపోయినా పర్వాలే, నిన్ను ఆరాధిస్తా మాత్రం సరైంది నేను చేయగలుగుతా. ఆయన దేవుని మీద సడగలేదంట. భార్య వచ్చి అంటుంది, ఇందుకయ్యా ఈ బ్రతుకు, ఇట్లున్నవాడిని ఇట్లా చూడలేకపోతున్నాను, దేవుని దూషించి చావరాదా? చాలాసార్లు ఆ స్టేట్మెంట్ వినేటప్పుడు ఈ భార్య ఏదో పిచ్చిది తప్పు చేయమంటున్నాడు. పాపం ఆమె సింపతితో చెప్పింది అక్కడ, అయ్యా నిన్ను అట్లా చూసి ఇట్లా చూడలేకపోతున్నాను, ఇట్లా చూస్తాను, నువ్వు చచ్చిపోతాం బెటర్, అదేదో దేవుడిని చూసి చావరాదా? ఆమె పాపం దేవుడు అంటున్న గౌరవం అంత లేదేమో. కానీ ఈయనేమంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడొద్దు. దేవుడు మేలు చేస్తే మాత్రం అంగీకరిస్తావా? వై యూ వాంట్ ఓన్లీ గుడ్ ఫ్రమ్ గాడ్, నాట్ బ్యాడ్? బికాస్ యు నో వాట్, లవ్ హేట్స్. వాట్ డిడ్ ఐ సే? లవ్ హేట్స్. లవ్ హర్ట్స్. లవ్ హర్ట్స్. ప్రేమ నిజంగా బాధపరుస్తుంది. ప్రేమించిన తండ్రి బిడ్డను ఏం చేస్తాడంట? శిక్షిస్తాడంట. ప్రేమిస్తున్నాడు కాబట్టి శిక్షిస్తాడు. ప్రేమించిన వ్యక్తి ఇంకోళ్ళని బాధపరుస్తాడు. నువ్వు ఏమనుకుంటున్నావు కాదు, నువ్వు చేసే తప్పు, నువ్వు చేసే తప్పు, నువ్వు అట్లా చేయకూడదు, నీ జీవితం పాడైపోతాడు. నో, నువ్వు ఇటు ఉంటాను, నేను చూడలేకపోతున్నాను, నువ్వు ఉండకూడదు, తప్పు ఇది. ప్రేమిస్తున్నావు కాబట్టి చెప్తావు, ప్రేమ లేడు బాగా పో. దట్ ఈస్ ద థింగ్. బట్ దెన్ లెట్స్ బి ఆనెస్ట్. యోబు గురించి దేవుడు ఇచ్చిన టైటిల్ చూసినప్పుడు నాకు అనిపించింది, దేవుడు ఇట్లంట కూడా ఉంటాడా అంటే ఐఎమ్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ గాడ్స్ హార్ట్. దేవుడు మనస్సు. దేవుడు ఇట్లా ఎదురు చూస్తాడా? మనం ఇట్లా ఎదగాలని ఎదురు చూస్తాడా? ఏం చేశాడు యోబు? ప్రతిదినం ఉదయం లేచి ప్రార్థన చేశాడట. దేవుని వాక్యం తగినట్టుగా బ్రతికాడట. తను పరిశుద్ధంగా కాపాడుకున్నాడట. నేను మోహపు చూపు చూడను, ఒక యవనస్తురాలిని మోహపు చూపు చూడను. ఐ గాట్ మై హార్ట్. పరిశుద్ధంగా బ్రతికాడు. దేవుడు అంటాడు, నిన్ను ఆశీర్వదిస్తా. ఏ అపవాదం అంటాడు, తన చేతి పనిని నువ్వు ఆశీర్వదించావు అంటే. యోబు కష్టపడ్డాడు. హీ వర్క్, హీ డిడ్ హిస్ పార్ట్. గాడ్ బ్లెస్డ్. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ టుడే. ఏదైనా దేవా నేను స్తుతిస్తా,
ఒక విశ్వాస జీవితం, ఇదిగో ఐఎమ్ ఆల్వేస్ ఇన్ లవ్ విత్ యూ లార్డ్, ఐఎమ్ ఆల్వేస్ ఇన్ లవ్ విత్ యూ. Sometimes love is not the way that you expect, but then love is love. Love is not always sweet, love is always hard.